కరీంనగర్ కార్పొరేషన్లో 36వ డివిజన్లో తోట అనిల్కు మద్దతుగా టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్లో కూడా బీజేపీ మేయర్ని అయితే కైవసం చేసుకుందామని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి మల్కా కొమరయ్య ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్ ప్రచారం? ఇప్పుడు 36వ డివిజన్లో కూడా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లోని ఇప్పుడు అనిల్ కుమార్ తోట పోటీ చేసే ఈ డివిజన్లో పాదయాత్ర చేయడం ఇంటింటికి ప్రచారం జరిగింది. ఓటర్స్ పబ్లిక్ బాగా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సంజయ్ అన్న నాయకత్వంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నిన్న ఈరోజు మన ప్రచారంలో చూస్తూ ఉంటే పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది. ప్లస్ స్మార్ట్ సిటీ కింద కరీంనగర్కు డెవలప్మెంట్ చాలా ఉంది. ప్రతి రోడ్డు కూడా హైదరాబాద్ కన్నా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ స్వచ్ఛ భారత్ కింద కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారి నాయకత్వంలో సంజయ్ గారు మినిస్టర్గా ఉన్నారు. దానికి ఇక్కడ కరీంనగర్ ఎంపీ ఏరియాలో మన కరీంనగర్ డిస్టిక్ సిరిసిల్ల డిస్టిక్ కూడా చాలా బాగా ఉంది. అయితే అందులో ఈరోజు మధ్యాహ్నం వేములవాడ కూడా పోవడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగా ఉంది. కాబట్టి సంజయ్ గారు కంటిన్యూగా ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కార్పొరేటర్గా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీ అయ్యారు. ఎంపీ మినిస్టర్ కూడా అయ్యారు. అయినప్పటి నుంచి ఇప్పుడు వేరే తెలంగాణలో అదర్ డిస్ట్రిక్ట్స్కి పోకుండా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మేయర్ సీటు ప్లస్ మిగతా కార్పొరేషన్ ఎంపీ ఏరియాలో కరీంనగర్ అండ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్స్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్ గెలవాలనే ఉద్దేశంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఈ మేయర్ సీటు గెలుచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో కరీంనగర్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాలి, తెలంగాణలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయాలనేది సంజయ్ గారి మెయిన్ ఉద్దేశము. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న డివిజన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం పోటీ చేయడం జరుగుతుంది. అందులో ఎడతిరిగి బీజేపీ గెలిచి మేయర్ సీటు బీజేపీ ఖాతాలో పడుతుంది. మనతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి తోట అనిల్ ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఉన్న సమస్యలు మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్ గారికి కాంగ్రెస్కి ఇచ్చారు, ఒకసారి టీడీపీ గెలిచింది, ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది. కానీ ఏం అభివృద్ధి మాత్రం చేయలేదు. చాలా నిర్లక్ష్యానికి గురైంది. మా డివిజన్ పూర్తి సమస్యలతో కూడుకుంది. దీనికి సంబంధించి ఇంతవరకు బీజేపీ పార్టీకి ఎప్పుడు ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఆ నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మా బీజేపీ వేరే డివిజన్లో కానీ మా స్మార్ట్ సిటీ నిధిలో మొత్తం ఆ రోడ్లు కానీ ఆ నల్లలు కానీ చాలా డెవలప్ అయినాయి. కానీ మా ఒక్క డివిజన్ మాత్రమే డ్రైనేజ్ వ్యవస్థ కానీ దానికి కానీ మొత్తం నిర్లక్ష్యానికి గురి చేశారు. కాబట్టి వాళ్ళ మీద కోపంతో కంపల్సరీ బీజేపీకి అవకాశం ఇస్తారని ఈసారి 100% మాకు అవకాశం ఇస్తారని ప్రజల దగ్గర వాళ్ళ ప్రచారంలో వెళ్తుంటే వాళ్ళ స్పందన చూసి నాకు చాలా అనిపిస్తుంది. 100% ఇక్కడ మేము బీజేపీ గెలవబోతుందని ఆశాభావంతో వ్యక్తపరుస్తున్నాను. హౌసింగ్ బోర్డు పక్కనే చెత్త డంప్ యార్డ్ ఉంది, దాంట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. దానిపైన మీరు యాక్షన్ ఎలా ఉండబోతుంది? అవునండి, వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు మేము సమస్యల్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలాసార్లు తీసుకెళ్ళాం. అప్పుడు ఎవరు పట్టించుకున్నది లేదు. సరే, ఇప్పుడు ఈసారి మేము కంపల్సరీ మేయర్ సీట్ కొడతాం. కంపల్సరీ కొట్టిన తర్వాత కంపల్సరీ దానికి సంబంధించిన పరిష్కారం కంపల్సరీ దిశగా వెళ్తామని మేము ఆశిస్తున్నాం. 36వ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ తీరుస్తాం. అట్లాగే డ్రైనేజీ సమస్య ముఖ్యంగా ఇక్కడ ఈ వార్డులో ఉంటుంది. దాన్ని కూడా శాశ్వతంగా సమస్యకైతే పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా 36వ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోట అనిల్ చెప్పారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, కరీంనగర్. బలిరా బలి బలిరే బలిరా బలి బలిరే బయలెల్లి వస్తున్నాడు అదిగో బండి సంజయన్నే. సైరా సై సైరే సైరా సై సైరే సమరాన సవాలు విసిన శివాజీ ఛత్రపతిలే. సిననాడే ఆ గుండె అన్నది జై సియారాం, భయపెడితే